యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, అనేక భారములతో సతమతమవుతున్న నీతోని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ భారమును యెహోవా సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియజేయము. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దావీదు కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు అని. నీ చుట్టూ ఉన్న మనుషులు నీ సమస్యను వినుటకు కూడా ఇష్టపడకపోవచ్చు. నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను అర్థం చేసుకొని మీకు సమాధానమును, విడుదలను, మనశ్శాంతిని దయచేయును. మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి మాత్రమే సాధ్యము. అట్టి దేవుణ్ణి నీవు విశ్వసించినట్లయితే దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు, మీ కుటుంబానికి తోడు నీడగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.